ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్రా పర్వంలోని విశేషాలను లోమశ మహర్షి గారు చెప్పగా యుధిష్ఠిరాదులు వింటూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ మహర్షి గారు మాంధాత చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని తెలిపారు. తర్వాత సోమకరాజు యొక్క వృత్తాంతాన్ని తెలుపుతూ సోమకరాజుకి 100 మంది భార్యలున్నారు. అందరూ కూడా ధర్మబద్ధులు, ధర్మపరాయణులు. కానీ వారికి సంతానం కలగలేదు. ఎప్పుడైతే రాజు తను వృద్ధుడైపోయాడో, వృద్ధుడైన తర్వాత అతనికి కలగక దైవవశాత్తు ఒక సంతానం కలిగినది. ఆ సంతానానికి జంతువు అనే పేరు పెట్టారు. ఆ జంతువుని ఈ 100 మంది భార్యలు కూడా, అనగా ఒకరి కడుపున పుట్టిన కూడా మిగతా 99 మంది కూడా తమ కుమారుడే, తమ కడుపున పుట్టినవాడే అనే ఒక మాతృభావంతో వారందరూ కూడా వాత్సల్యంతో అతడిని చక్కగా సాకుతూ ఉన్నారు. ఒకరోజు అతనికి ఒక చిన్న కీటకం ద్వారా ఒక చిన్న గాయం అవ్వడం, ఆ గాయానికి ఆ బాలుడు ఏడవడం, ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి రాజుగారు చాలా బాధపడుతూ తన కుల పురోహితుడి ముందు ఒక మాటను చెప్పారు. అయ్యా, ఏకపుత్రత్వాన్ని మనం భరించలేము. 100 మంది భార్యలున్నారు, 100 మంది ఒకేసారి ఏడుస్తూ ఉంటే వారి దుఃఖాన్ని చూసి నా దుఃఖాన్ని నేను ఎలా ఆపుకోగలను? అందుకోసం ఒక ఏకపుత్రత్వం అనేది ఉండకూడదు, కానీ బహుపుత్రత్వం అనేదే ఇది సుఖకరము అనే ఒక మాటను చెబుతూ, స్యాత్తు కర్మ తథాయుక్తం ఏన పుత్ర శతం భవేత్ మహతా లఘునా వాపి కర్మణ దుష్కరేణవా. హే భగవన్, మీరొక కర్మను చేయండి. ఏమి అంటే స్యాత్తు కర్మ తథాయుక్తం ఏన పుత్ర శతం భవేత్. ఆ కర్మ ద్వారా ఎలాగైనా సరే నాకు 100 మంది కుమారులు పుట్టాలి. అతి మహతా లఘునా వాపి కర్మణ దుష్కరేణవా. అది చిన్న కర్మ అయినా ఉండొచ్చు, చిన్న పని అయినా ఉండొచ్చు, పెద్ద ఉపాయమైనా ఉండొచ్చు, అది చాలా కష్టమైనా ఉండొచ్చు. కానీ ఒకే ఒక కర్మతో నాకు, ఎందుకంటే ఆ రాజుకు తెలుసు ఇప్పటికే నాకు వృద్ధాప్యం అనేది వచ్చేసింది, ఇంకా ఎంతకాలం ఉంటానో తెలియదు, 100 మంది కుమారులు కలిగితే వారిని చూసి సంతోషపడాలి అనే ఒక భావనతో ఈ మాటను చెప్పారు. అది ఎంత కష్టతరమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే వాటిని నేను భరిస్తాను, ఆ కష్టాన్ని నేను పడతాను, ఆ ఖర్చును కూడా భరిస్తాను. అది చిన్నదైనా పెద్దదైనా ఉపాయాన్ని చెప్పండి, నాకు 100 మంది కుమారులు పుట్టేటువంటి ఒక ఉపాయాన్ని తెలపండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఋత్విగువాచ అస్తి చైతాదృశం కర్మ ఏన పుత్ర శతం భవేత్ యది శక్నోషి తత్కర్తుం అథ వక్ష్యామి సోమక. హే సోమక మహారాజా, ఒక కర్మ ఉన్నది, దాని ద్వారా నీకు 100 మంది కుమారులు కలుగుతారు. ఒకవేళ నీవు చేయగలిగితే, ఒక కర్మ ఉన్నది, దాని ద్వారా నీకు 100 కుమారులు కలుగుతారు, నీవు చెప్పమంటే చెబుతాను అని ఆ ఋత్విజుల వారు చెప్పారు. అందుకు సోమక మహర్షి ఏమీ కూడా ఆలోచన చేయలేదు. రెండవ ఆలోచన లేకుండా గొప్పదైనటువంటి మాట చెబుతున్నాడు. సోమక ఉవాచ కార్యం వా యది వా కార్యం ఏన పుత్ర శతం భవేత్ కృతమేవేతి తద్విద్ధి భగవాన్ ప్రబ్రవీతుమే. అది చేయవచ్చా చేయకూడదా, లేకపోతే చేయగలనా చేయలేనా, ఇదంతా కూడా మాటలు వద్దు. మీరేదైతే ఉపాయాన్ని చెప్పారో అది మనం చేస్తున్నాము అంటే, వారు ఒక ఉపాయాన్ని ఇంకా తెలపలేదు, ఉపాయం ఉందని అంతే చెప్పారు. కానీ రాజుగారికి ఆతృత, ఎలాగైనా 100 మంది కుమారులు కలగాలి అనే ఒక ఆలోచనతో కృతమేవేతి తద్విద్ధి, ఆ కార్యం అయిపోయింది అనుకోండి, అనగా మీరేం చెప్తే ఆ ఆజ్ఞను నేను శిరసా వహించి నేను పాలిస్తాను, ఆ ఉపాయాన్ని దయచేసి మీరు తెలపగలరు. ఉపాయాన్ని తెలిపిన తర్వాత నేను ఇది చేయలేను అనే మాట లేదు. మీరు చెప్పినటువంటి ఆజ్ఞను శిరసా వహించి మీరు చెప్పిన విధంగా నేను నడుచుకుంటాను, అందుకోసం దయచేసి మీరు నాకు అనుగ్రహించగలరు అని ఆ రాజుగారు, సోమక రాజుగారు ప్రార్థన చేశారు. అందుకు ఋత్విగువాచ యజస్వ జంతునా రాజన్ త్వం మయా వితతే క్రతౌ తతః పుత్ర శతం భవిష్యత్యచరేణతే. హే రాజా, ఈ జంతు అనే ఏ కుమారుడైతే ఉన్నాడో ఇతని ద్వారా, అనగా ఇతన్ని వేసి ఒక హోమాన్ని చేయాలి.
ఈ మాటను మనం వినడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ విషయాన్ని బహ్రుచ బ్రాహ్మణము అనే ఒక వేద భాగంలో చెబుతారు. సవర్ణం రాజానం ఉపససార పుత్రోమే జాయతాం తేనత్వాయజే. రాజు యొక్క వృత్తాంతాన్ని బహ్రుచ బ్రాహ్మణంలో చెబుతూ, ఈ రాజుగారు ఎప్పుడైతే ఈ విధంగా కోరారో అప్పుడు ఆ ఋత్విక్కుల వారు చెప్పారట, ఒక యజ్ఞం ఉన్నది, ఒక ఇష్టి ఉన్నది, అది వరుణేష్టి. వరుణం ఉపససార. వరుణేష్టి చేస్తే 100 మంది కుమారులు ఖచ్చితంగా పుడతారు. యజస్వ జంతునా రాజన్ త్వమ్మయ్యా వితతే క్రతో. గొప్పదైనటువంటి, విశాలమైనటువంటి, పెద్దదైనటువంటి, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ సమయము పడుతుంది, అటువంటి ఒక క్రతువు నేను చేయిస్తాను. తద్వారా మీకు 100 మంది కుమారులు ఖచ్చితంగా పుడతారు. శ్రీమద్ భవిష్యత్ త్యచిరేణతే. ఎంతో కాలం లేదు, కొంతకాలంలోనే, ఈ యజ్ఞం జరిగిన కొంతకాలంలోనే ఖచ్చితంగా మీకు 100 కుమారులు పుడతారు. అటువంటి క్రతువును మీరు ఒప్పుకుంటే నేను చేయిస్తాను. రాజా ఇంతకుముందే చెప్పాడు, కృతమేవ తద్విద్ధి. మీరు చెప్పింది లేదు అనకుండా తను చేస్తాను మాట ఇచ్చాడు కాబట్టి అలాగే అన్నాడు. ఆ పురోహితుల వారు ఇంకొక మాటను కూడా చెప్పారు. వపాయాం హూయమానాయాం ధూమమాఘ్రాయ మాతరః తతస్థా సుమహావీర్య జనయిష్యంతి తే సుతాన్. రాజా, వపాహోమాన్ని చేయాలి. ఏదో ఆ పిల్లవాడిని అలా పీటల పైన కూర్చోబెట్టి హోమం చేయడం కాదు, ఆ పిల్లవాడిని బలి ఇవ్వాలి. బలి ఇచ్చి వప అనే ఒక మన శరీరంలో ఉండేటువంటి ఒక భాగం, అది కొందరు మీమాంసా శాస్త్రంలో చెప్పిన విధంగా మన ఉదర భాగం ఉంటుందో ఉదర భాగంలో ఉండేటువంటి ఒక భాగం, అది కూడా ఒక పలుచని బట్టలాగా ఉంటుందట. దాన్ని వప అని అంటారు. ఆ వపని తీసి ఇలా బట్టని ఎలాగైతే పరుస్తామో ఆ విధంగా అగ్ని పైన పరచాలి. అగ్నిహోత్రుడు దాన్ని మెల్లగా దహిస్తాడు. ఆ దహించడం వలన చాలా సువాసన వస్తుందట. ఆ సువాసనను స్వీకరించాలి. వపాయాం హూయమానాయాం. వపను మనం హోమం చేస్తే మాతరహ ధూమమాగ్రాయ. నీ 100 మంది భార్యలందరూ కూడా ఆ ధూమాన్ని ఆగ్రహణం చేయాలి. ఎంత కష్టం చూడండి. అనగా వాళ్ళ కళ్ళ ముందే ఆ వప హోమ చేయాలి. చేసిన తర్వాత ఆ వప యొక్క ధూమాన్ని వారు కూడా ఆగ్రహణం చేయాలి. ఆ సుగంధాన్ని వారు తీసుకోవాలి. తద్వారా వారందరూ కూడా కుమారులు పుడతారు అని ఋత్విక్కులు వారు చెప్పారు. వపాహోమాన్ని చాలా చోట్ల చెప్పారు. ఉదాహరణకి ఒక శాస్త్రంలో ఒక మాటను చెబుతూ, సుష్యత్ సస్య సంజీవన వృద్ధి కామ కారిర్యా యజేత. ఎప్పుడైతే చెట్లన్నీ కూడా ఎండిపోతున్నాయో అటువంటి సందర్భంలో వాటికి చిగురు రావాలంటే, అనగా సస్యాలు బాగా పెరగాలంటే అప్పుడు కారిరి యాగాన్ని చేయండి అని మనకు శాస్త్రంలో చెబుతారు. ఆ కారిరి యాగంలో కూడా ఈ వపాహోమాన్ని చేస్తారు. ఈ వపాహోమాన్ని చేయడం వల్ల ఏమవుతుంది అంటే, పైన ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా మొట్టమొదటిగా మేఘాలు ఇక్కడికి వస్తాయి. ఎక్కడైతే వపాహోమం జరుగుతుందో ఆ మేఘాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి, వచ్చి మంచి సువృష్టిని మనకు అందిస్తాయి. అందుకోసమే వపాహోమాన్ని చేయండి అని చెబుతారు. అంటే ఈ కాలంలో కూడా విజ్ఞానులు ఒక మాటను చెబుతుంటారు. ఏవో కొన్ని సిల్వర్, అయోడిన్ అని కొన్ని పదార్థాల యొక్క మిశ్రమాన్ని ఊరి బయట కాస్త దూరంగా వెళ్ళి వాటిని కాల్చితే వర్షం కురుస్తుంది అని చెబుతూ ఉంటారు. అదే విధమైనటువంటి ప్రక్రియ ఈ హోమంలో కూడా ఉంటుంది. కానీ మన పురాతనలు ఇతన్ని కూడా ఎప్పుడో చెప్పేశారు. అటువంటి వపాహోమం చేయి, తద్వారా నీకందరూ కూడా సంతానం కలుగుతుంది, 100 మంది కుమారులు పుడతారు. అంత మాత్రం కాదు రాజా, ఇంకొక మాటను కూడా చెబుతాను విను. తస్యామేవతు తే జంతు భవితా పునరాత్మజ ఉత్తరే చాస్య సౌవర్ణం లక్ష్మ పార్శ్వే భవిష్యతి. అయ్యో, నా కుమారుడు చనిపోతే నేను ఎలా ఉండగలను అని బాధపడతావేమో రాజా. సరే, ఈ బాధ నీకు లేకపోవచ్చు, నీ భార్యకు ఉండవచ్చు కదా. మిగతా 99 మందికి సంతానం పుడతారు, వారు ఒప్పుకోవచ్చు. ఎవరైతే భార్య ఆ జంతు అనే కుమారుడిని కన్నదో తను ఒప్పుకోవాలి కదా. అందుకొక ఉపాయం చెబుతాను విను. జంతు అనే కుమారుడి యొక్క వపను హోమం చేస్తావు కదా, అదే తల్లికే ఈ జంతువే అనగా ఈ కుమారుడే మరొకసారి పుడతాడు. దానికి ఒక సూచకాన్ని, ఒక చిన్న గుర్తును కూడా చెబుతాను విను. ఆ తల్లికి పుట్టినటువంటి కుమారుడికి అతని కుడి భాగంలో ఒక బంగారు వర్ణంలో పుట్టుమచ్చ ఉంటుంది. చూడండి ఆ కాలంలో ఋత్వికుల యొక్క సామర్థ్యం ఎంత ఉన్నదో. పుట్టినవాడు ఒక్కడు, కానీ ఆ ఒక్క పుట్టినవాడి ద్వారా 100 మందికి సంతానాన్ని అందిస్తున్నారు. అంత మాత్రం కాదు, ఆ పుట్టినవాడినే మరొకసారి పుట్టేట్టుగా వాటికి గుర్తులు కూడా, ఇంకా యజ్ఞం కాలేదు, గర్భధారణ కాలేదు, కానీ గర్భధారణ అయి ప్రసవం అయిన తర్వాత కూడా ఏమైతే జరగబోతుందో అన్నిటిని కూడా ఇప్పుడే ప్రత్యక్షంగా చూస్తూ వాటి అన్ని వృత్తాంతాలను కూడా ఆ ఋత్వికులు వారు చెబుతూ ఉన్నారు. ఉత్తరే చాస్య సౌవర్ణం లక్ష్మ పార్శ్వే భవిష్యతి. అతని కుడి భాగంలో ఒక బంగారు వర్ణంలో పుట్టుమచ్చ ఉంటుంది, అతనే జంతువు
అతనే నీ జ్యేష్ఠ కుమారుడుగా పుడతాడు, అతడే ఈ రాజ్యాన్ని పాలిస్తాడయ్యా. ఎందుకంటే ఇంత గొప్ప త్యాగాన్ని చేశాడు కదా. వాడు తెలిసి చేసినా తెలియక చేయకపోయినా తను త్యాగాన్ని అయితే చేశాడు, బాధలను అనుభవించాడు కాబట్టి అతనికి ఆ బాధలకు అనుగుణంగా ఒక సుఖాన్ని అందించాలి. ఖచ్చితంగా రాజ్యాన్ని తనే పాలిస్తాడు. ఈ విధంగా మనం 127వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నాము. తర్వాత 128వ అధ్యాయంలో సోమక రాజుగారు చెబుతూ, బ్రహ్మన్ యద్యథా కార్యం తత్కురుష్వ తథా తథ పుత్రకామతయా సర్వం కరిష్యామి వచస్తవ. స్వామి, నాకైతే ఏది తెలియదు, ఏదేది ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అన్నిటిని కూడా తమరు మా ద్వారా చేయించగలరు. మీరు కూర్చోమంటే కూర్చుంటాం, నిలబడమంటే నిలబడతాం. ఈ విధంగా మీరు చెప్పిన అన్ని ఆజ్ఞలను కూడా శిరసా వహిస్తాం. ఖచ్చితంగా మా ద్వారా ఈ యజ్ఞాన్ని మీరు చేయించండి అని ప్రార్థించాడు. ఆ విషయాన్ని లోమశ మహర్షి గారు చెబుతూ, లోమశౌవాచ తతస్స యాజయామాస సోమకం తేన జంతున మాతరస్తు బలాత్పుత్రం ఉపాకర్షు కృపాన్వితాః. తండ్రిగా కాస్త కఠినమైన మనస్సుని పొందినవాడే. దుఃఖమైతే అవుతోంది రాజుగారికి, కానీ కఠినమైన మనస్సుని పొందినవాడే. ఎందుకంటే ఒక కుమారుడిని కోల్పోయినా పర్వాలేదు, తర్వాత 100 కుమారులు పుట్టబోతున్నారు, అలాగే ఈ కుమారుడు ఇంకొకసారి పుడతాడు అనే ఒక సదుద్దేశ్యంతో అదొక ఆనందం. కానీ ఇప్పుడు కుమారుడిని పోగొట్టుకుంటున్నాడనే దుఃఖం ఉన్నప్పటికీ కూడా రాజుగారు ఈ యజ్ఞాన్ని ప్రారంభించారు. ప్రారంభిస్తే ఆ 100 మంది తల్లులందరూ కూడా ఆ బిడ్డలని వదలట్లేదు. ఇటువైపు యాజకులు వచ్చి ఆ బిడ్డలను లాగుతూ ఉన్నారు. ఆ సందర్భం ఎలా ఉంది అంటే, హా హతాస్మేతి వాష్యంత్యః తీవ్రకోశ సమాహతాః రుదంత్యః కరుణం వాపి గృహీత్వా దక్షిణేకరే. వారందరూ కూడా గట్టిగా అరుస్తున్నారట, హా హతాస్మహ, మేమందరం కూడా చనిపోతున్నాం, మమ్మల్ని చంపేస్తున్నారు, మా ప్రాణ సమానమైనటువంటి మా కుమారుడిని మా ద్వారా లాక్కుంటున్నారు ఈ పురోహితుల వారు అని గట్టిగా ఏడుస్తున్నారు. అదంతా చూసి ప్రజలందరూ కూడా చాలా దుఃఖిస్తూ ఉన్నారు. సవ్యే పాణో గృహీత్వాతు యాజకోపి స్మ కర్షతి కురరీణాం ఇవార్తానాం సమాకృష్యతు తంసుతం విశస్య చైనం విధివత వపామస్తి జుహావసహ. ఋత్విక్కుల వారు, కొందరు రాజభటులు, వీరందరూ కూడా గట్టిగా ఆ కుమారుడిని లాక్కున్నారు. లాక్కున్న తర్వాత వారందరూ కూడా ఎంత దుఃఖించారు అంటే, కురరీణాం ఇవార్తానాం, లకుముకి పిట్ట అనే ఒక పిట్ట ఉంటుంది. ఆ పిట్ట ఇంతవరకు కూడా తనతో ఎన్ని పిట్టలైతే ఉంటాయో ఆ పిట్టలన్నీ కూడా దూరంగా పారిపోతే ఎలా గట్టిగా అయితే అరుస్తుందో ఆ విధంగా వీరందరూ కూడా 100 మంది తల్లులందరూ కూడా గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చే సందర్భంలో ఆ వపాహోమాన్ని ఈ పురోహితుల వారు నిర్వర్తించారు. రాజుగారి ఆజ్ఞ, అందులో భర్త చెప్పాడు కాబట్టి వారందరూ కూడా ఆ వపాహోమాన్ని చూశారు. చూసిన తర్వాత వపాయాం హూయమానాయాం గంధమాగ్రాయ మాతరః ఆర్తానిపేతు సహసా పృథివ్యాం కురునందన. హే కురుకులంలో జన్మించినటువంటి ధర్మరాజా, ఎప్పుడైతే వపాహోమం జరిగినదో రాజుగారు ఆజ్ఞాపించారు కాబట్టి ఆ వపాహోమం యొక్క ధూమాన్ని వాసన చూశారు ఈ 100 మంది రాజు యొక్క భార్యలు. చూసి వారందరూ కూడా దుఃఖంతో కూడుకున్న వారై ఆ వాసన చూసిన తర్వాత అందరూ కూడా మూర్ఛిల్లిపోయారు. వారికి స్పృహ లేదు. స్పృహ లేకుండా అలాగే పడిపోయారు. పడిపోయిన కొంతకాలానికి సర్వాశ్చ గర్భానలభన్ తతస్థాః పరమాంగనాః. పరమాత్మ యొక్క అనుగ్రహం, అలాగే ఒక చిన్న కుమారుడైనటువంటి జంతువు యొక్క త్యాగబుద్ధి, ఋత్విక్కుల యొక్క సామర్థ్యం, అలాగే సోమక రాజుగారి యొక్క సంకల్పం వలన ఆ 100 మంది కూడా గర్భాన్ని ధరించారు. ఎంత ఆనందం రాజుగారికి. తతో దశసు మాసేషు సోమకస్య విశాంపతే జగ్నే పుత్రశతం పూర్ణం తాసు సర్వాసు భారత. హే భరత కులోద్భవ, హే యుధిష్ఠిర, పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత 10 మాసాలలో ఆ 100 మంది కూడా గర్భాన్ని ధరించి అందరూ కూడా ఒక్కొక్క కుమారుడిని పొందారు. రాజుగారికి ఆనందమే ఆనందం. రాజుగారు నామకరణాదులు చాలా ఘనంగా చేశారు. జంతుర్ జ్యేష్ఠ సమభవత జనిత్ర్యామేవ పార్థివ సతాస్తాం ఇష్ట ఏవాసీత్ నతథా తే నిజాసుతాః. చూడండి పరమాత్మ యొక్క అనుగ్రహం. ఆ జంతు అనే చిన్న పిల్లవాడి యొక్క త్యాగబుద్ధి, దానికి ప్రతిఫలంగా ఏం జరిగింది అంటే, జంతు అనే ఏ కుమారుడనైతే ఉపాహోమం చేశారో ఆ కుమారుడే మరొక్కసారి అదే తల్లికి పుట్టాడు. పుట్టినవాడే వాడే పెద్ద కుమారుడుగా ఉన్నాడు. అందరికన్నా ముందుగా పుట్టాడు. కానీ పెద్దగా పుట్టినటువంటి జంతువే అందరి కూడా ప్రీత్యాస్పృడై ఉన్నాడు.
100 మందికి అందరు కూడా కుమారుడు పుట్టారు. కానీ వారందరూ కూడా వారి వారి పిల్లలను ఎక్కువగా ప్రేమించక ఈ జంతువునే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. వీడే తమ కుమారుడుగా భావిస్తున్నారు. అందరూ కూడా తమ కుమారుడి కన్నా జంతువు పైన ఎక్కువ ప్రేమను వారందరూ కూడా కురిపిస్తున్నారు. అలా జంతువు అల్లారు ముద్దుగా పెరుగుతున్నారయ్యా. ఆ జంతువు ఎవరైతే ఉన్నాడో తన యొక్క కుడి భాగంలో ఒక మచ్చ కూడా ఉన్నది. బంగారపు వర్ణంలో మచ్చ చాలా మెరుస్తూ ఉన్నది. అలాగే గుణంలో కూడా మిగతా కుమారులకున్న జంతు అనే జ్యేష్ఠ కుమారుడే గొప్ప గుణవంతుడై ఉన్నాడు. తతస్థ లోకమగమత సోమకస్య గురుఃపరం అథకాలే వితీతేతు సోమకో ప్యగవత్పరం. కొంతకాలం గడిచింది, పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. సోమక రాజుగారు కూడా గతించారు. గతించి ఎప్పుడైతే సోమక రాజుగారు పైలోకాలకి వెళ్ళారో ఇక్కడ ఆ ఋత్వికులు ఎవరైతే యజ్ఞాన్ని చేయించారో వారు కూడా గతించారు. వీరందరూ కూడా అథతం నరకే ఘోరే పశ్చిమానం దదర్శ సహ తమపురుచ్ కిమత్వం నరకే పచ్చసే ద్విజ. ఒకసారి సోమక రాజుగారు చనిపోయిన తర్వాత పైలోకాల్లో అలా వెళ్తూ నరకంలో చూశారు. తన ఎవరైతే హోమాన్ని చేయించారో ఆ ఋత్విక్కులు వారు అక్కడ దుఃఖాన్ని పడుతూ ఉన్నారు. వారికి ఏదో నరకంలో వారిని బాధిస్తూ ఉన్నారు. నరకంలో అటువంటి కష్టాలను పడేటువంటి తన ఋత్విక్కును చూసినటువంటి సోమకరాజు గారు, హే ద్విజ కిమర్థం నరకే పచ్చసే, ఎందుకయ్యా నీవు నరకంలో బాధపడుతూ ఉన్నావు అంటే, తమబ్రవీత్ గురుస్సోథ పశ్యమానోగ్నినాభృశం తొమ్మయ్యా యాజితో రాజన్ తస్యేదం కర్మణః ఫలం. హే రాజా, నేను బతికి ఉండగా తమరి ఆధ్వర్యంలో ఎన్నో పుణ్యకార్యాలను చేశాను. కానీ మీ ద్వారా ఆ జ్యేష్ఠ కుమారుడి యొక్క వపాహోమాన్ని చేశాను కదా, అదొక పాపకర్మ. అందుకోసమే నాకు ఇటువంటి దుర్గతి కలిగినది. అది ఎందుకు పాపకర్మ అయిందంటే, ఒకటి ఆ జంతువుని హింసించడం, రెండవది ఆ కాలంలో ఎంత భర్త ఆజ్ఞ అయినప్పటికీ కూడా వారి వారి తల్లులందరూ కూడా దుఃఖాన్ని కలిగించాను కదా, ఆ స్త్రీ శాపం వలన నేను దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను. అయ్యా, మన శాస్త్రమే చెబుతోంది అహింస పరమో ధర్మ. హింసని ఎక్కడ కూడా మనం చేయకూడదు. అహింస అంటే ఆయుధాన్ని విసిరి వారిని హింసించడం మాత్రం కాదు, మనసా వాచా కర్మణా వాపి, మన మనస్సుతో కానీ మన కర్మలతో కానీ మన వాక్కులతో కానీ వారిని హింసించకుండా ఉండటే అహింస. అలాగే తర్వాత ధర్మహింస పరమనే తర్వాత మాట. కానీ ఇక్కడ ఆ యాజకుల వారు చేసినటువంటి పని ఏమంటే, ఒకటి ఆ చిన్న కుమారుడి యొక్క వపాహోమాన్ని చేశారు, తద్వారా ఆ తల్లులందరూ కూడా దుఃఖాన్ని కలిగించారు. కాబట్టి ఆ విధమైనటువంటి కర్మలకు ఫలంగా నేను ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని ఆ పురోహితుల వారు చెప్పారు. అందుకు ఏతచ్చుత్వా సరాజర్షి ధర్మరాజానమబ్రవీత్ అహమత్ర ప్రవేక్ష్యామి ముచ్యతాం మమ యాచకః మత్కృతై మహాభాగః పచ్యతే నరకాగ్నిన. వెంటనే సోమక రాజుగారు చెప్పారు, యమధర్మరాజు వారిని ప్రార్థిస్తూ ఉన్నారు, అయ్యా స్వామి, నా కోసం ఈ పురోహితుల వారు తమ యజ్ఞాన్ని చేశారు. నా కోసం యజ్ఞాన్ని చేసిన తర్వాత ఆ యజ్ఞ ఫలాన్ని కూడా నేనే పొందాను. అటువంటి సందర్భంలో నా కోసం చేసినటువంటి యజ్ఞంలో ఫలంగా దానికి ఏదైతే దుఃఖాలు ఉంటాయో ఆ దుఃఖాలు నేను అనుభవిస్తాను. అహమత్ర ప్రవేక్ష్యామి, ఈ ఏదైతే దుఃఖసాగరం ఉందో ఆ దుఃఖసాగరంలో నన్ను ప్రవేశింపజేయండి. ముచ్యత మమ యాజకః, నా యాజకుడు నా పురోహితుడిని మీరు గట్టెక్కించండి, దయచేసి అతనికి ఎటువంటి బాధలు రాకుండా చూడండి అని ప్రార్థన చేశారు. ధర్మరాజుల వారు చెప్పారు, ధర్మ ఉవాచ నాస్య కర్తు ఫలం రాజన్ ఉపభుంక్తే కదాచన ఇమాని తవ దృశ్యంతే ఫలాని వరతాంబర. హే రాజా, నీకు తెలియని విషయమా ఇదంతా కూడా? ఎందుకంటే ఎవరెవరు ఏ ఏ కర్మలను చేస్తారో వాటి ఫలాలను వారే ఖచ్చితంగా భోగం చేయవలసినదే. అది ధర్మమైన అధర్మమైన, అది సుఖమైన దుఃఖమైన, అది న్యాయమైన అన్యాయమైన, ఏదైనా సరే తద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలకి వారు వారే అనుభవించవలసి ఉంటుంది. వేరే వారు దాన్ని ఖచ్చితంగా ఇలా కూడా అనుభవించలేరు. అలాగే నీ గురించి చెబుతాను విను రాజా, ఇమాని తవ దృశ్యంతే ఫలాని వ్రతాంబర, ఇదిగో నీ ఫలాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అని ఆ ధర్మరాజుల వారు చెప్పారు. ఏం కనబడుతున్నాయి అంటే, మనం ఎప్పుడైతే పైలోకాలకు వెళ్తామో లేకపోతే నరకాదులకు వెళ్తామో మన పుణ్యాలకు మన పాపాలకు అనుగుణమైనటువంటి లోకాలను ఇక్కడి నుంచే మనకు చూపిస్తారట. దేవతల యొక్క సామర్థ్యం అది, మన సామర్థ్యం కాదు. వారి సామర్థ్యం వలన మనం ఎన్ని పాపకర్మలను చేశాము, తద్వారా ఎటువంటి నరకాలకు వెళ్ళవలసి ఉంటుంది, ఆ నరకాల సందర్శన అనేది మనకు అక్కడే కనబడుతుంది. క్లుప్తంగా పూర్తి విస్తారంగా ఉండనప్పటికీ కూడా వాటి యొక్క సామాన్యమైనటువంటి ఒక వివరణ అక్కడ ఉంటుంది. అలాగే మనం ఏదైనా పుణ్యకర్మలను చేసుంటే
ఆ పుణ్యకర్మలకు మనం ఎటువంటి సుఖలోకాలకి వెళ్తామో ఆ లోకాల యొక్క దర్శనం కూడా మనకు అక్కడే చూపిస్తారట వారందరూ కూడా. అందుకోసం ఆ రాజుకు చెప్పారు, సోమక రాజుకి, నీవు మీ పురోహితుల వారు చేసినటువంటి కర్మలకు ఫలంగా ఈ నరకంలో ఉన్నారు, నీవు చేసినటువంటి సత్కర్మలకు ఏదైతే ఫలం ఉన్నదో సుఖలోకాలు ఉన్నాయో అదిగో ఆ సుఖాలన్నీ కూడా నీకు చూపిస్తున్నామని ఆ ధర్మరాజు గారు చూపించారట. కానీ సోమక రాజు గారు చెప్పారు, సోమక ఉవాచ పుణ్యాన్య కామయే లోకాన్ ఋతేహం బ్రహ్మవాదినం ఇచ్చామ్యహం అనేనేవ సహవస్తుం సురాలయే. నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, ఏది వద్దు, కానీ నా పురోహితుడు నా కోసం యజ్ఞం చేసినవాడు అతను ఇంత బాధపడుతూ ఉంటే అతన్ని వదిలి నేను దేవలోకంలో ఉండగలనా? అతన్ని వదిలి నా కోసం యజ్ఞం చేసిన వాడి యొక్క దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని చూస్తూ నేను సుఖాన్ని పొందగలనా? అందుకోసం నాకు ఎటువంటి సుఖం కూడా అక్కరలేదు. నరకైవా ధర్మరాజ కర్మాణస్య సమోహ్యహం పుణ్యఫలం దేవ సమమస్తి అవయోరితం. హే ధర్మరాజా, అది నరకమైనా అది స్వర్గమైనా ఏదైనా సరే పుణ్యాపుణ్యము అనగా పుణ్యమైనా పాపమైనా దానికి సుఖమైనా దుఃఖమైనా అదంతా కూడా మా ఇద్దరికి సమానంగా పంచండి. అనగా సుఖాన్ని పొందుతున్నానో సుఖాన్ని అనుభవిస్తున్నానో ఆ సుఖం యొక్క అనుభవాన్ని వారికి కూడా ఇవ్వండి, వారి పాపానికి ఫలంగా దుఃఖాన్ని నాకు ప్రసాదించండి అని ఆ రాజుగారు కోరారట. కోరినప్పుడు ధర్మరాజు ఉవాచ యద్యేవమిప్సితం రాజన్ భుంక్ష్వాస్య సహిత ఫలం తుల్యకాలం సహానేన పశ్చాత్ ప్రాప్స్యసి సద్గతిం. ఒకవేళ నీవు కూడా అతనితో పాటే ఇక్కడ ఉంటానంటే నీ పుణ్యాన్ని తగ్గించడం కుదరదు, నీ పుణ్యాన్ని అతనికి పంచడం కుదరదు, అలాగే అతని పాపాన్ని కూడా తగ్గించడం అనేది కుదరదు. నీవు పట్టుబడుతున్నావు కాబట్టి నీకు ఒక మాటను చెబుతాను విను. అతను ఎంతకాలం అయితే ఇక్కడ ఉండవలసి వస్తుందో అంతకాలం నీవు కూడా ఇక్కడే ఉండాలి, అతను పడేటువంటి బాధలన్నీ నువ్వు కూడా అనుభవించవలసి ఉంటుంది అని గట్టిగా చెప్పేశారు ధర్మరాజు గారు. ఆ మాటలు విన్నటువంటి సోమక మహారాజు గారు సచకార తథా సర్వం రాజా రాజీవలోచన క్షీణపాపశ్చ తస్మాత్ సహ విముక్తో గురుణా సహ. అలాగే అని చెప్పి ఆ రాజుగారు సోమక రాజుగారు ఎంతవరకైతే ఆ పురోహితుల వారు తన కోసం అక్కడ ఎన్ని దుఃఖాలైతే అనుభవించారో ఆ అన్ని దుఃఖాలను వారితో పాటే తను కూడా అక్కడే అనుభవిస్తూ అదే లోకంలో ఉన్నాడు. లేబే కామాన్ శుభాన్ రాజన్ కర్మణా నిర్జితాన్ స్వయం సహతేనేవ విప్రేణ గురునాస గురుప్రియ. ఎంతవరకైతే ఆ నరకాన్ని అనుభవించవలసి ఉన్నదో ఆ నరకం యొక్క దుఃఖాలను కూడా అనుభవించిన వారి తర్వాత ఆ గురువు గారితో కలిసి తన పురోహితులతో కలిసి తను కూడా సుఖలోకాలకి వెళ్ళిపోయారు. చూడండి పురోహితుల యొక్క వృత్తాంతం ఎంత కష్టతరంగా ఉంటుందో. మన భవిష్యత్తుకు హితాన్ని చేకూర్చేవారే పురోహితులు. మనమేదో అనుకుంటాం, మన ఇంటికి ఒక పురోహితుల వారిని పిలిపించి వారి ద్వారా ఒక కర్మను మనం ఆచరించిన తర్వాత వారికి దక్షిణ ఇస్తే చాలు మనకు పుణ్యం దక్కుతుంది. మనకు పుణ్యం దక్కుతుంది సరే, మన పాపం వారు తీసుకుంటారు. వశిష్ఠ మహర్షి గారు బ్రహ్మాండ పురాణంలో ఒక మాటను అడుగుతారు, సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మని. అయ్యా, నేను ఎన్నో యజ్ఞయాగాదులు చేశాను, తద్వారా యజమానికి వచ్చేటువంటి సుఖదుఖాల్లో భాగం నాకు ఉన్నదా లేదా అంటే అందుకు చతుర్ముఖ బ్రహ్మగారు చాలా సుందరమైనటువంటి సమాధానాన్ని ఇస్తూ, ఎవరైతే పౌరోహిత్యం చేసేవారు వారు మంత్రోచ్చారణలో కానీ లేకపోతే విధిలోపాన్ని కానీ మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించక విధులను చక్కగా నిర్వర్తించక వారు యజ్ఞాదులను చేయిస్తే యజమాని యొక్క సమస్త పాపాన్ని వారే తీసుకుంటారు. సరిగ్గా చేయించినప్పటికీ కూడా అనగా మంత్రాలని చక్కగా పలుకుతూ విధిలో కూడా ఎటువంటి లోపం చేయకుండా యజ్ఞాదులు చేసినా కూడా యజమాని యొక్క కొంత భాగం పాపం అనేది పురోహితులకు అది వారికి చెందుతుంది. అది సరే, ఈ పాపాన్ని మేము ఎలా తొలగించుకోవాలి? ప్రపంచానికి లోకక్షేమం కోసం పౌరోహిత్యం అనేది చేసేవారు ఈ పాపాన్ని ఎలా తొలగించుకోవాలంటే చతుర్ముఖ బ్రహ్మగారు 3 ఉపాయాలను చెబుతారు. ఏకాదశ్యోపశనం చైవ సద్గురో పాదసేవనం స్వామి పుష్కరిణీ స్నానం త్రయమేత సుదుర్లభం. అయా, ఏకాదశి ఉపవాసాన్ని చెయ్యి, మంచి గురువుని పొందు, అలాగే స్వామి పుష్కరిణీ స్నానాన్ని చెయ్యి. ఈ 3 ఉపాయాల ద్వారా నీవు నీ పాపాన్ని తొలగించుకోవచ్చు అని చతుర్ముఖ బ్రహ్మగారు చెబుతారు. అదేవిధంగా చూడండి, ఈ యజ్ఞాన్ని చేయించారు పురోహితుల వారు, తద్వారా వీటికి ఏ సంపదలు దక్కాయో అనే విశేషాన్ని ఇక్కడ తెలపలేదు. ఎంత సంపద దక్కినా కూడా తద్వారా పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఎంతకాలం దుఃఖం పొందాడు. కానీ అదే మహారాజు గారు యజమాని అయి ఉండి ఆ పురోహితుల యొక్క సుఖంలో దుఃఖంలో రెండిట్లో కూడా భాగాన్ని వహించి వారు
ఆ పురోహితునితో తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఈ వృత్తాంతం ద్వారా తెలిపారు. కాబట్టి అటువంటి ఏష తస్యాశ్రమ పుణ్యో యయేషోగ్ర విరాజతే శాంత ఉష్యాత్ర షడ్రాత్రం ప్రాప్నోతి సుగతిం నరః. ఇటువంటి సోమక మహర్షి యొక్క ఆశ్రమం ఇదయ్యా. ఇది అంటే మనం పూర్వం అధ్యాయం యొక్క ఆది భాగంలో చెప్పుకున్నాం. సోమక రాజు ఎవరని చెప్పలేదు, కానీ ఇక్కడ చెబుతున్నారు సోమక రాజు గారు ఇక్కడ యజ్ఞాన్ని చేశారు, వారి ఆశ్రమం ఇది. ఇటువంటి ఈ ప్రదేశంలో ఉంటే 6 రాత్రులు ఇక్కడ నివసిస్తే అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. ఏతస్మిన్నపి రాజేంద్ర వత్స్యామో విగత జ్వరాహ షడ్రాత్రాత్రం నియతాత్మానః సజ్జీభవ కురుద్వః. అందుకోసం హే ధర్మరాజా, నీ తమ్ముడితో కలిసి మనమందరం కూడా ఇక్కడ 6 రాత్రులు నివసిద్దాము అని లోమశ మహర్షి గారు చెప్పిన విధంగా వారందరూ కూడా 6 రాత్రుల కాలం అక్కడ నివసించారు అనే విషయాన్ని లోమశ మహర్షి గారు తెలిపారు. తర్వాత లోమశ మహర్షి గారు ఇంకా అనేక తీర్థయాత్ర విశేషాలను మనం తెలుపుతారు. ఆ విశేషాలను మనం తర్వాత తెలుసుకుందాం. ఇక మనం క్షమా ప్రార్థన మంగళ శ్లోకాన్ని పలుకుతూ ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం